సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ గారితో ఉన్నాము. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, యాక్చువల్ గా చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ అంటున్న మాట 6 వరాలు కాదు 6 సీఎంలు ఉంటారు అందులో. అలాంటి కాంగ్రెస్ పార్టీ అది కూడా మళ్ళీ వారంటీ లేని గ్యారంటీలు అని అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? 6 కూడా కాదు, మనోనికి చెప్పురు 29 ఉంటారు. రేపటి రోజున భారతదేశం మొత్తమున కూడా కాంగ్రెస్ సీఎంలు ఉంటారని చెప్పు కేటీఆర్. మీ మాదిరిగా మెయ్య ఆ తర్వాత నువ్వే ఉండరు. తెలంగాణ ఒక్క రాష్ట్రంలో ఒక్కరు ఉంటారు, రాజస్థాన్ ఉంటారని చెప్పు రాముకు, కేటీఆర్కు. అన్నిటికంటే ముఖ్యంగా 6 సీఎంలు ఉంటేది, నీకు 60 సీఎంలు ఉంటేది, నిన్నైతే వద్దనుకుంటున్నప్పుడు ఎందుకు ఈ అక్కసు? అది కదా మనం ఆలోచించాల్సింది. కాబట్టి వాళ్ళ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో యాక్చువల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, కానీ బీజేపీ వాళ్ళేమో నిన్న మోడీ గారు అన్నారు మేము 9 లక్షల కోట్లు తెలంగాణకి పెట్టాము అని. అదే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ విమర్శిస్తోంది, మేమైతే ఒక పైసా కూడా తీసుకోలేదు, మాకు కాళేశ్వరం ప్రాజెక్టుకి కూడా ఒక్క పైసా ఇవ్వలేదని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కానీ మీరేమో వాళ్ళిద్దరూ ఒకటే అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? భద్రాచలం రాముని కాడికి వచ్చి ఇద్దరు ప్రమాణం చేయమండి, మాకేం సంబంధం లేదని. మీకు సంబంధం ఉందని మేము ఆరోపిస్తున్నాం. కాబట్టి వీళ్ళంతా దొంగ రాజకీయాలు. ఇప్పుడు ఇంత ముస్లిం పక్షపాతి అంటున్నారు కదా ఎంఐఎం కూడా బీజేపీ పార్టీ. ఎంఐఎం బీజేపీ మైనారిటీ సెల్. కాబట్టి ఈ దొంగలంతా తేల్చేది ప్రజలే. ప్రజల దగ్గరికే వాళ్ళ యొక్క ఎజెండా తీసుకొని పోతాం, ఎట్లా వాళ్ళు దొంగతనాలు చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నది ఏంటంటే ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్తో ఉంది, అలాగే బార్సా స్టీరింగ్ కేసీఆర్తో ఉంది, కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం మోడీ గారి చేతుల్లో లేదు, అదానీ చేతుల్లో ఉంది అంటున్నారు. అది నిజమే అంటారా? మీరేమంటారు? మేము కాంగ్రెస్ పార్టీగా బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ లేదంటే ఎంఐఎంని కానీ ఒక పార్టీగానే చూస్తాం. రంగులు వేరు, మనుషులు వేరు, వాళ్ళు వేరు కాదు. అక్కడ బీజేపీ అంటే ఆంధ్రాలో బాబు, జగన్, పవన్, ఈ క్లారిటీ ఉన్నది. అక్కడనైనా ఇక్కడనైనా వీళ్ళు మాకు ప్రత్యర్థులే. కాబట్టి ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఒక వింత నాటకం. ఎట్లుంటుందంటే తన మనుషులనే తనకు శత్రువులుగా చేసేది, అసలు శత్రువును కొల్లగొట్టే ఒక కొత్త ఎత్తుగడ ఈ మోడీ మార్క్ ఎత్తుగడ ఉంటుంది. డెఫినెట్గా దాన్ని ఈజీగా ఛేదిస్తాం, అది ప్రజా మద్దతుతో. అంటే ఇప్పుడు టికెట్లు వచ్చే క్రమంలో కాంగ్రెస్ మీద ఒక చిన్న విమర్శ అయితే వినిపిస్తుంది. చిన్నది అనకూడదు, పెద్దదే అనాలి ఇది. ఎందుకంటే నిన్న యాక్చువల్గా గద్వాల్లో ఒక ఆవిడ చెప్పారు, యాక్చువల్గా నేను ఎంతైనా రేవంత్ రెడ్డికి ఇచ్చి టికెట్ కొనుక్కుంటాను అని. ఇలాంటివి జరుగుతున్నాయి అని చిన్న విమర్శ అయితే వస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇక ఇలాంటివన్నీ ఎలక్షన్స్ అప్పుడు వస్తూనే ఉంటాయమ్మ. వాటిని పెద్దగా కాంగ్రెస్ పార్టీ టికెట్ల విధానం అనేది చాలా స్పష్టంగా ఉన్నది. స్క్రీనింగ్ కమిటీ, స్టేట్ ఎలక్షన్ కమిటీతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఉత్తపుణ్యానికి ఈ నుంచి వచ్చి ఏది సెంట్రల్ ఎలక్షన్ అది మన స్క్రీనింగ్ కమిటీలో పడంగానే కాదు, మళ్ళీ ఈడికెళ్ళి ఎగిరితేనే, అంటే ఈడికెళ్ళి తమ సామర్థ్యాన్ని చూపించుకుంటేనే సిఈసి వస్తుంది. ఇంత ఒడపోత కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఉత్తగానే ఒకరిని నమ్మించో ఒకరితోనే టికెట్ వస్తుందని ఎవరైనా భ్రమలో ఉంటే అది తప్పు. సమర్థత ఉంటే అన్ని ప్రాంతాల్లో ఈజీగా గేట్వే మీకు ఉంటుంది. కాబట్టి సమర్థత, వినబిలిటీ అనేది, లాయల్టీ, పార్టీ అనేది, ఈ 3 కూడా ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఆ కార్యక్రమాలనే పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈసారి మీకు టికెట్ కంపల్సరీ వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది, కాంగ్రెస్ అయితే రేస్ గుర్రంలా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో మీకు టికెట్ వస్తుంది అని నమ్మకంగా ఉంది? నాకైతే కాంపిటీషన్ ఉన్నదని నేను అనుకోవట్లేదు. పోటీ చేస్తారు, చేయండి, రానియండి. పోటీ ఎంతమంది వచ్చితే అంతమంది. మేము ఇప్పుడు 25 మంది ఉన్నాం అనుకోండి, 10 మండలాలు అయినాయి. ఇప్పుడు కొత్త మండలంతో ఇద్దరిద్దరు కంటెస్ట్ చేసడానికి అప్లికేషన్ చేసిన వాళ్ళందరూ ఇద్దరిద్దరు మండలాలు తీసుకుంటే ఈజీగా కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాబట్టి నాకు రావాలని కోరుకుంటున్నా, ఎవరికి వచ్చినా అట్లనే చేస్తా. అన్నిటికంటే ముఖ్యంగా తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు పనిచేస్తాం. అధిష్టానం నిర్ణయానికి మీరు ఉంటారా యాక్చువల్గా? తర్వాత ఒకవేళ మీరు రాకపోయినా సరే, ఒకవేళ వస్తుంది అని నమ్మకం ఉంది 100% అంటున్నారు, బట్ రాకపోతే ఎలా ఉంటుంది? ముందైనా వెనకైనా, వచ్చినా రాకున్నా, గెలిచినా ఓడినా ఐఎమ్ విత్ కాంగ్రెస్. ఓన్లీ కాంగ్రెస్ మెన్గానే ఉంటా నేను. అది మాత్రం. అంటే ఇది అనుమానం వచ్చేటోళ్ళు చెప్పే డైలాగ్ ఇది, కానీ అది చెప్పుకొని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ విత్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పటి వరకు కొంచెం బీజేపీ స్లో అయింది, బట్ నిన్న మోడీ గారి పర్యటన తర్వాత కొంచెం స్పీడప్ అయింది అనుకోవచ్చు. దీనివల్ల ఏదైనా కాంగ్రెస్ కొంచెం దెబ్బపడే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే నువ్వు ఉన్నవి చేయబట్టి ఒక పదం వాడలేను, కానీ వాడాలి తప్పదు. మోడీ వచ్చినప్పుడు సినిమాలో
ఒక మాస్ సాంగ్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ ఈ మధ్య ఐటమ్ సాంగ్ అంటాము, అట్లాంటిది తప్పితే మోడీతో లేచేది లేదు, పడేది లేదు, మోడీతో అయ్యేది కూడా ఏం లేదు. కాబట్టి పెద్దగా మోడీని కానీ బీజేపీని కానీ తెలంగాణ ప్రాంతంలో ఎవరు పట్టించుకుంటారని అయితే నేను అనుకోను. చివరిగా చెప్పండి సార్, అద్దంకి దయాకర్ గారికి టికెట్ వస్తే కనుక తుంగతుర్తికి ఏం చేస్తారు? అద్దంకి దయాకర్ తుంగతుర్తికి టికెట్ వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండ్లు లేవు, ఇండ్లు ఇవ్వాలి, రోడ్లు లేవు, రోడ్లు పోయాలి. ఇప్పుడు మహిళలకు చూడండి, వడ్డీ లేని రుణాలు ఇచ్చేది సంఘబంధం సమవనం, అట్లాంటి అన్నింటి రీస్టోర్ చేయించాలి. ఇప్పుడు మహిళా సాధికారిత మీద మా మేనిఫెస్టోలో ఉంటుంది. ఇంకా ప్రధానమైనది ఏంటంటే నిరుద్యోగ యువత ఉపాధి లేకుండా పోయింది. తర్వాత మొత్తం మద్యం మత్తులో అవకాశాలు కోల్పోయిన యువత నిర్వీర్యం అవుతున్న వాటిని ఎంపవర్ చేయడం ఉంది. ముఖ్యంగా తుంగతుర్తి ఇప్పుడున్న 9 మండలాలు కొత్తగా ఒక్క విలేజ్ వేరే మండలకు పోయింది. ఆ 9 మండలాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా నేను నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. డెఫినెట్గా ఆ అవకాశం ప్రజలు పోయినసారి ఇచ్చిండ్రు, టెక్నికల్గా మిస్ అయినా ఈసారి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.